హలో వెల్కమ్ టు లియో హెల్త్. నిద్ర లేవగానే హడావుడిగా టెన్షన్గా రోజును ప్రారంభిస్తే ఇక రోజంతా ఎప్పుడు గడిచిపోతుందా అన్నట్లుగా ఉంటుంది. అదే హ్యాపీగా పాజిటివ్ మైండ్ సెట్తో మొదలుపెట్టామంటే సమయమే తెలియకుండా ఆ రోజుల్లోని ప్రతి క్షణాలని ఆస్వాదించవచ్చు. అందుకు కొన్ని విషయాలు గుర్తుపెట్టుకోవాలని చెప్తున్నారు నిపుణులు. అవేంటో ఇప్పుడు చూద్దాం. నిద్ర లేవగానే దేవుణ్ణి పట్టాన్ని చూడడమో, లేదంటే మన ముఖము అద్దంలో చూసుకోవడమో, అదీ కాదంటే కుటుంబ సభ్యుల ముఖం చూడడమో ఇలా చేయడం చాలామందికి అలవాటు. అయితే రోజులు మారే కొద్దీ ఈ అలవాటు కూడా మారిపోతూ ఉంటుంది. ఈ రోజుల్లో అయితే చాలామంది కళ్ళు తెరవగానే పక్కనున్న మొబైల్ ఫోన్స్నే చూస్తున్నారు. రాత్రి నుంచి ఎవరి నుంచి ఏ సందేశాలు వచ్చాయో, వాట్సాప్ మెసేజ్లు ఏమిటో, ఈ రోజుల వార్తలు ఏమిటో వంటివి చెక్ చేస్తూ ఉంటారు. దీంతో ఏదో ఒక చేదు వార్త కంటపడడం, దాంతో తీవ్ర ఒత్తిడికి లోను కావడం ప్రస్తుతం చాలామందిలో ఇలాంటి ఆందోళన నెలకొంటుందంటున్నారు నిపుణులు. కాబట్టి ఉదయం లేవగానే మొబైల్ పక్కన పెట్టేసి లేలేత సూర్యకిరణాలు పడే చోట కాసేపు పచ్చగడ్డిపై అలా నడవడం, నచ్చిన వర్కౌట్స్ చేయడం, మీ కుటుంబ సభ్యులతో మాట్లాడడం, ఇవన్నీ మనలో పాజిటివ్ని నింపే అంశాలే అంటున్నారు నిపుణులు. ఫలితంగా మనసుకు ఏదో తెలియని ఉత్సాహం కలిగి ఆ రోజంతా సంతోషంగా గడిపేయవచ్చు అంటున్నారు కూడా నిపుణులు. శరీరం యాక్టివ్గా ఉన్నప్పుడే మనసులో ఉత్సాహం ఉరకలెత్తుతుంది. అయితే ఆ యాక్టివ్నెస్ అనేది రోజుల్లో మనం తీసుకునే తొలి ఆహారం లేదా పానీయంపై ఆధారపడి ఉంటుంది. సో అలాంటి ఆహార పదార్థాలు ఏంటో ఇప్పుడు కొన్ని చూద్దాం. ఈ క్రమంలోనే టీ, కాఫీలకు బదులుగా గోరువెచ్చని నీళ్ళల్లో నిమ్మరసం కలిపి తీసుకుంటే ప్రయోజనం ఉంటుందని చెప్తున్నారు నిపుణులు. టీ లేదా కాఫీ అలవాటున్నవారు నిమ్మరసం తాగిన తర్వాత ఓ అరగంట లేదా గంట వ్యవధిలో వాటిని తాగొచ్చు. ఇలా నిద్ర లేచి బ్రష్ చేసుకున్న వెంటనే నిమ్మరసం తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి కూడా పెరుగుతూ ఉంటుంది. తద్వారా శారీరకంగా, మానసికంగా ఎలాంటి సమస్యలు ఎదురవ్వకుండా రోజంతా పాజిటివ్గా, సంతోషంగా గడిపేయొచ్చు. రాత్రులు పడుకోవడం ఆలస్యం, నిద్ర లేవడము లేటే, దాంతో హడావుడిగా రోజువారీ పనుల్లో దూరిపోవడం, ఇది చాలామంది ప్రస్తుతం ఉన్న రోజుల్లో అలవాట్లు. దాంతో ఉదయం పనులన్నీ పూర్తయ్యేసరికి నీరసం వచ్చేస్తుంది. ఏదో నెగిటివ్ మన మనసుని చుట్టేస్తుంది. ఇంకేముంది, అలసటతోనే రోజంతా గడిచిపోతుంది. మరి అలా జరగకుండా ఉండాలంటే లేవగానే ఒళ్ళు వెరవమంటున్నారు నిపుణులు. తద్వారా మనలో ఉన్న బద్ధకం వదిలిపోయి యాక్టివ్నెస్ మన శరీరానికి చేరుతుందంట. ఇలా శారీరకంగా ఉత్సాహంగా ఉంటే మనసు పాజిటివ్గా ఉంటుందని చెప్తున్నారు నిపుణులు. రోజులో వృత్తిపరంగా, వ్యక్తిత్వంగా చేయవలసిన పనులు బోలెడు ఉంటాయి. దీనికి తోడు ఇంటి పనులు. నిద్ర లేవగానే ఇవన్నీ తలుచుకున్నామంటే ఈ పనులన్నీ ఎప్పుడు పూర్తవుతాయా ఏమో అన్న టెన్షన్ వచ్చేస్తుంది. దాంతో ఏ పని ఎప్పుడు పూర్తి చేయాలో అర్థం కాక ఆ రోజంతా అదే నెగిటివ్తో గడిచిపోతూ ఉంటుంది. అలా కాకుండా ఆ రోజులో చేయవలసిన పనులేంటో, వాటిలో ముందుగా పూర్తి చేయవలసిన పనులేంటో నోట్ చేసుకుంటే మంచి ఫలితం ఉంటుందని చెప్తున్నారు నిపుణులు. ఇలా పనుల్ని ఫిల్టర్ చేసుకోవడం వల్ల మనసుపై భారం తగ్గుతుంది. ఫలితంగా పాజిటివ్తో ముందుకు సాగవచ్చు. అంతేకాకుండా ఆఫీస్కి వెళ్ళినా, ఇంటి నుంచి పని చేసినా చక్కగా స్నానం చేసి నీటిగా ముస్తాబైతే మన మనసులోని ప్రతికూల ఆలోచనలు రాకుండా ఉంటాయి. చేసే పనిపై శ్రద్ధ పెట్టగలుగుతాం. పనులన్నీ చకచకా పూర్తవుతుంది. అందువల్లనే ముస్తాబ్ అనేది ప్రతిరోజు పద్ధతిలో క్రమ పద్ధతిగా ఉంటుందని చెప్తున్నారు నిపుణులు. సో ఇదండి, రోజంతా సానుకూల దృక్పథంతో ముందుకు సాగాలంటే నిద్ర లేవగానే చెయ్యకూడని కొన్ని పనులు. మరి మీరు రోజంతా పాజిటివ్గా ఉండటానికి ఏం పనులు చేస్తున్నారు? పైన చెప్పిన పనుల్లో మీరు ఏమైనా చేస్తున్నారా? చెయ్యకపోతే చెప్పిన పనులను చేసి చక్కగా మీ ఆరోగ్యాన్ని సంరక్షించుకోండి. సో ఇదండి లియో హెల్త్. ఇంకొక టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్ బాయ్.